హాయ్ బ్రదర్, పేరేంటి? సాయి తేజ. సాయి తేజ. సో సాయి తేజ, లవ్ ఆర్ మనీ ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటావు? నేనైతే డెఫినెట్లీ మనీ. ఈ కాలంలో లవ్ ఏందన్న, అందరు ప్రతి ఒక్కరు ఎవరు కాళ్ళు టైంపాస్ ఉన్నారు, ఎవడైనా నిజాయితీగా ఉన్నారా? ఒకళ్ళు నిజాయితీగా ఉంటే వాడు దీన్ని మోసం చేస్తున్నాడు, అది వీడిని మోసం చేస్తుంది. ఎప్పుడైతే మనం మంచిగా సంపాదించుకుంటే, మనం బుద్ధిగా బతికితే వాళ్ళే మంచోళ్ళు నా దగ్గరికి వస్తారని నా ఒపీనియన్. ఎందుకంటే అదొక కొంతమంది ఎన్విరాన్మెంట్ బట్టి అలా తయారవుతారు. కొంతమంది మంచిగా ఉంటారు, ఆ ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళు అలా తయారవుతారు, సిచ్యువేషన్స్ బట్టి. వాళ్ళని కూడా మనం తక్కువ అని మనం అనలేము. ఓకే, మనీ ఒక్కటి ఇంపార్టెంట్ కాదు కదా మరి లైఫ్లో? అంటే మనీతో పాటు బంధాలు కూడా కావాలి, నాకు నువ్వు చెప్పింది అర్థమైంది. అండ్ ఇప్పుడు నువ్వు మనీ లేకపోతే మన ఎవడు దిగుతాడు చెప్పు? ఇప్పుడు నీకు పక్కా ఒక అమ్మాయి నువ్వు ఎంతమైనా మంచిగా లవ్ చేయి. ఈ కాలంలో నేనైతే 99% అని నేను అనుకుంటున్నా, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. నీకు 99% నువ్వు ఎంత ప్రేమించినా, దానికోసం నువ్వు ఎంత చేసినా కానీ నీ దగ్గర డబ్బు లేకపోతే అది నేను డెఫినెట్లీ వదిలేసి వెళ్ళిపోద్దని నా ఒపీనియన్. ఏ చేదు అనుభవం ఏమన్నా కలిగిందా ఏంటి? చేదు అనుభవం అంటే అట్లా ఏం లేదన్న, చిన్న అందరి లైఫ్లో ఉంటాయి. బ్రేకప్స్, లవ్స్ అని అన్నీ ఉంటాయి. అలానే ఇప్పుడున్న జనరేషన్ మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు, రిలేటివ్స్ అన్న, ఫ్రెండ్స్ సర్కిల్ చూస్తున్నాం కదా ఎంతోమంది అమ్మాయిలు అన్న అట్లాగా. సో అదే దాని అర్థం. ఓకే, సో అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా? నా దృష్టిలో అయితే అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే పెళ్లి చేసుకోకపోతే మన లైఫ్ బిందాస్గా బతకచ్చు. ఇప్పుడు మనము ఒక ఫేజ్కి వచ్చినాం అనుకో, మొత్తం మన పేరెంట్స్ పెట్టి మనం హ్యాపీగా బతకచ్చు. అదే లవ్ అన్నావా, రేపు అది ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ అంటే తయారైంది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇంకెట్లుంటుంది? అసలు యాక్చువల్గా మన జనరేషన్ నుంచే ఇలా అయ్యింది. అంటే ఎన్నో లవ్స్ అని బ్రేకప్స్ అన్న, టైంపాస్ అన్న ఇన్ని అయినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎట్లా అవుతుంది? నాకు అసలు ఆ పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలా బెటరు. కానీ పేరెంట్స్ బట్టి చాలా మంది చేసుకుంటారని నా ఒపీనియన్. ఏమైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో నువ్వే సజెస్ట్ చేస్తావు, రెండిట్లో దేంట్లో ఎక్కువ బెనిఫిట్? నేను నా దృష్టిలో అయితే అన్న, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అంటే నేనైతే ముందైతే నేను చెప్పిన లవ్ అసలు మ్యారేజే వద్దని నేను చెప్పా. కానీ దాంతో పోల్చుకుంటే, ఎందుకంటే పేరెంట్స్ గురించి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ కాలంలో లవ్ మ్యారేజ్లు ఏడా నిలుస్తున్నాయి అన్న చెప్పు? ఎప్పుడు చూసినా ఒకప్పుడు అంటే లవ్ మ్యారేజ్ అంటే వాడొక్కడితోనే అందరూ ఉంటారు. కానీ ఇప్పుడు డెఫినెట్లీ కొంచెం ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయి బాగా లైక్ లగ్జరీ లైఫ్ అని ఇవన్నీ ఎడిక్ట్ అయిపోయి. మ్యారేజ్ వద్దంటున్నావు, మరి పార్ట్నర్ అనేది లైఫ్కి చాలా ఇంపార్టెంట్ కదా. ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ వస్తుంది, చిల్డ్రన్. సో ఇదంతా ఇదే కదా అసలు లైఫ్ అంటే. నువ్వు పెళ్ళి వద్దంటున్నావు. నేను పెళ్ళి నేను చేసుకోను అనట్లేదు. ఈ కాలంలో చేసుకోకుండా ఉంటేనే చాలా మంది హ్యాపీగా ఉంటారని నేను చెప్తున్నాను యాక్చువల్గా. అలా అని అందరూ చేసుకోకుండా ఉండరు, కానీ తప్పదు, కొన్ని సినారియోస్లో, సిచ్యువేషన్స్లో చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. ఓకే, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావు? నేనైతే లవ్ మ్యారేజ్తో పోల్చుకుంటే ఈ కాలంలో అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనుకుంటున్నాను. సో లవ్ మ్యారేజ్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు కదా. అంటే లవ్లో ఇప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుంది ముందే. అట్లాంటి అమ్మాయి దొరకాలి కదా. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ అలాంటి అమ్మాయి మనకు దొరకాలి కదా. అట్లాంటి అమ్మాయి దొరకాలని మనకు రాసిపెట్టి ఉండాలి. అంటే ఇప్పుడున్న సినారియోస్ గురించి చెప్తున్నా. ముందు జనరేషన్లో అయితే అట్లా ఏం లేదు. ఇప్పుడైతే మంచి అమ్మాయి రాసిపెట్టి ఉంటే వస్తుంది. ఓకే, అంటే ఈ జనరేషన్లో సరిగ్గా లేరంటారా? సరిగ్గా లేరని చెప్పట్లేదు. రేపన్న రోజు వాళ్ళు ఎలా ఉంటారో మనం చెప్పలేము. ఇప్పుడు మనతో సరిగ్గానే ఉంటారు, మళ్ళీ రేపన్న రోజు వాళ్ళు ఎలా ఉంటారో చెప్పలేము అంటున్నాను అంతే. హాయ్ బ్రదర్. హై బ్రో. లవ్ ఆర్ మనీ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోమంటే ఎందుకని లవ్ లేకుండా కరెక్ట్గా చెప్పాలంటే మనీ. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్ వచ్చిందే మనం ఏదైనా చేసుకోవడానికి, ఇట్లకైనా మన పర్పస్ మీద ఏదైనా వస్తాం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పార్కులోకి వెళ్ళాలన్నా సరే మనీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ చోటికైనా వెళ్ళాలన్నా దేనికైనా మనీ. ఇప్పుడు మనం ఇప్పుడు అంతా రావాలన్న అమ్మాయి అన్న మనీ. ఎక్కడో రేరుగా ఉంటారు, ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురు ఎవరో రేరు కింద ఉంటారు. అలాంటిది నా 100% చెప్తున్నాను, మనీ ఫస్ట్, అమ్మ తర్వాత మనీ. లైఫ్లో మరి లవ్ కూడా ఇంపార్టెంటే కదా. లవ్ అనేది అది ఎక్కడికో ఎవడికో డబ్బు ఉన్నోడికి రాసి పెట్టినోడికి అవుతుంది అని, అందరికి అవ్వదు. ఎందుకని అట్లా? ఎవరికంది ఇప్పుడు నీకు నాకు లవ్ ఉందని చెప్తే ఇప్పుడు ఎవరు నమ్ముతారు? ఇప్పుడు అంత ఎందుకు ట్రూగా మాట్లాడేద్దాం. సపోజ్ ఇప్పుడు మీరెవరు నువ్వు ఉన్నావు, కొన్ని డేస్ మీతో నేను ట్రావెల్ చేస్తే నేను మీతో ట్రావెల్ చేస్తున్నా, మేము ట్రావెల్ చేస్తున్నా మీ ఇద్దరితో. లేదు రే ఇలా తీసుకెళ్ళరా బయటికి అని అన్నావు అమ్మాయిని బయటికి తీసుకెళ్ళని అన్నప్పుడు తర్వాత అక్కడ ఏం జరుగుతుందని నీకెలా తెలుస్తుంది? ట్రస్ట్ అనేది లేదంట. లేదు అసలు. ట్రూ లవర్స్ అనేది ఇక్కడే కదా, ఎక్కడ లేరు. నమ్మకం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి లేదు ట్రూ లవ్ అనేది. ఇప్పటికీ కదా, ఇప్పటికీ లేదు. నేను చాలా లవ్ చేసావు, నేను చేయనంటలా అబద్ధం, నేను ట్రూ వచ్చిన అంటలా, లవ్ చేసా. చిరాకు పుట్టింది నీకు లవ్లో? ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ ఏదన్నా ఉందేంటి? లవ్ ఫెయిల్యూర్ అంటే ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ అన్నాక మనుషులు అన్నాక ఎవరికైనా ఉంటుంది లవ్ అనేది. ఇప్పుడు నీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ఆ బ్రోక్ ఉంటుంది, ఈ బ్రోక్ ఉంటుంది. అమ్మాయి ఏంటంటే అంటే ఒకవేళ మనం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం,
హైదరాబాద్ వెళ్దాం అనేటప్పటికి వద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి, నా ఎదురుగానే ఉండాలి, కనబడాలి అని అన్నది. మన హైదరాబాద్ వెళ్ళాలి సెటిల్ అవ్వడానికే కదా వెళ్ళేది. ఇప్పుడు నేను ఒక డాన్సర్ని, నేను సెటిల్ అవ్వడానికి చాలా 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 చోట్ల తిరుగుతూనే ఉంటాం. డాన్స్ క్లాస్ కానీ, ఇండస్ట్రీ కానీ, వీటికి కానీ, డీ షోలు కానీ, వీటిలో తిరుగుతూ ఉంటాం. అవన్నీ తిరుగుతున్నప్పుడు కాదు, నువ్వు హైదరాబాద్ వెళ్తే నువ్వు నన్ను మర్చిపోతావు, అక్కడికి వెళ్ళిపోతావు, మర్చిపోతావు, నన్ను అసలు కాల్ చేయవు, లిఫ్ట్ చేయవు, ఇది చాలా మాట్లాడింది. అలా ఏం కాదు అని అంటే తనే దూరం పెట్టింది. ఇంకా మనకు అప్పటి నుంచి లేదు. ఇంకా రోజు 8 తనే బ్రేకప్ చెప్పింది, మనం ఏం కాదు. 8 years. 8 years లో బ్రేకప్ అంతే. ఇంకా మనకు అట్లా అప్పుడు మరి 8 years లో బ్రేకప్ చెప్తే నీ హార్ట్ ఇంకా మనకు అప్పుడు ఇంకా వస్తుంది కదా, పెయిన్ అన్నాక కంపల్సరీగా ఉంటుంది. తన మర్చిపోయిన ఓడిపోతున్నా ఎదురుగా తిరుగుతుంది అనేటప్పుడు ఉంటుంది కంపల్సరీగా పెయిన్ అనేది ఉంటుంది. అప్పటి నుంచి ఇంకా మనకి లవ్ లేదు, ఇంకేం లేదు, మనీ మీద ఫోకస్ చేయాలని ఇంకా అర్థమైపోయింది అంతే. లవ్ మ్యారేజెస్ అంటేనే ఇప్పుడు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఉన్నాయి కదా, సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటావు? నాకు అరేంజ్ మ్యారేజే బెటర్. అరేంజ్ మ్యారేజ్ ఎందుకని? శుభ్రంగా కట్నం వస్తుంది, బాగా కట్నం బాగా వస్తుంది, అమ్మాయి వస్తుంది. అది కట్నం అనేది మనకి 2 crores 3 crores అంటారు కదా, అట్లాంటి వద్దు మనకి. తక్కువలో అమ్మాయికి ఓ 50,000 20,000 అంతే చాలు. 50,000 20,000 కట్నమా? సారీ కట్నమా చాలులేను, ఒక 5 లక్షలు 10 లక్షలు చాలు, చాలా ఇంకెక్కువ వద్దు. సో ఏం చెప్తావు అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేసి మళ్ళీ సెట్ కాక డైవర్స్ తీసుకొని ఫెయిల్ అవుతున్నారు అనమాట. సో అలాంటి వారికి ఏం చెప్తావు? అందరికి ఒకటే చెప్తున్నాను, తమ్ముళ్ళు అన్నయ్యలు ఎవరిని లవ్ చేయకండి, సంక నాకిపోతారు. ఎవరిని లవ్ చేయకండి అస్సలు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర అమ్మాయి ఉన్నా ఇది ఉన్నా అదే మాట చెప్తున్నాను. నా దగ్గర అమ్మాయి లేదు కాబట్టి ఇలా చెప్తాను, అమ్మాయి ఉన్నా ఇలాగే చెప్తా. ఎవరిని లవ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ని బాగా లవ్ చేయండి, వాళ్ళని ముందు ట్రీట్ చేయండి, దాని తర్వాత అమ్మాయిని. ఇది నా సజెషన్ అంతే. ఓకే తమ్ముడు, ఓకే. హాయ్. హాయ్. హలో. లవ్ ఆర్ మనీ, ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? లవ్. ఎందుకు? యాక్చువల్లీ బోత్, రెండు ఉంటేనే దెన్ యా గుడ్. బట్ మనీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో బోత్ రెండు ఉండాలి, నాట్ లైక్ వన్ థింగ్ అనదర్. నాకు ఆనెస్ట్గా తెలీదు. మేబీ ఐ డోంట్ నో, లైక్ మనీ ఎప్పుడైనా ఎర్న్ చేసుకోవచ్చేమో కదా. సో లవ్ అంటే యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ అ పర్ఫెక్ట్ పార్ట్నర్. సో యా, there are different ways of earning money. So ఏమో, ఫైండింగ్ లవ్ ఇస్ బెటర్ దెన్ మనీ ఐ గెస్. సో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? లవ్ మ్యారేజ్. ఎందుకని? లవ్ మ్యారేజ్ అంటే లైక్ ముందర నుంచి ఈచ్ అదర్ తెలుసు, అండ్ లైక్ యా, అరేంజ్ మ్యారేజ్ అంటే ఒక సెటప్లా ఉంటుంది. లవ్ మ్యారేజ్ అంటే ఇట్స్ లైక్ పర్సనల్గా ఈచ్ అదర్కి తెలిసినప్పుడు ఇఫ్ దే ట్రస్ట్ ఈచ్ అదర్ ప్రిటీ మచ్ దెన్ they'll get married. ఏమైనా పర్లే. అరేంజ్ మ్యారేజ్ ఇఫ్ వీ మీట్ అప్ అండ్ చాలా రోజు తెలుసు అంటే దట్ ఈస్ ఆల్సో నైస్ అండి, బాగానే ఉంటుంది. ఓకే. అరే లవ్ మ్యారేజ్ ఓకే అంటున్నారు కదా, సో లవ్ మ్యారేజ్లో చాలా వరకు గొడవలు ఈ కొద్ది రోజుల వరకే ఉండి తర్వాత డైవర్స్కి ఎక్కువ ఛాన్సులు ఉంటున్నాయి అంటే లవ్ ఫుల్ అంత సక్సెస్ అవ్వట్లేదు లవ్ మ్యారేజెస్. మేబీ లైక్ వాళ్ళు ఇంకా లైక్ ప్రాపర్గా ఏమంటారు, లైక్ ఇద్దరు తెలిసిన తర్వాత వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు అది మొత్తం లైఫ్ వాళ్ళతో స్పెండ్ చేయాలన్నప్పుడు అప్పుడు మ్యారేజ్లా డిసైడ్ చేసుకోవాలి. లైక్ ఇమీడియట్గా యూనో తొందరగా మ్యారేజ్ ఐడియా వచ్చేసి అలాగా చేయకూడదేమో. లవ్లో మోర్ ఇంపార్టెంట్ అంటే ఏదని చెప్తారు? లవ్లో మోర్ ఇంపార్టెంట్ లైక్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అసలు ఏది లవ్లో ఏది ఇంపార్టెంట్? ట్రస్ట్. హాయ్ బ్రదర్. ఆయన లవ్ ఆర్ మనీ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? లవ్ ఆర్ మనీ అంటే ఇప్పుడు లవ్వే ఇంపార్టెంట్ అన్న. మనీ అనేది సంపాదించుకోవచ్చు కానీ లవ్ అనేది ఒకసారి పోతే రాదు. సో లవ్ ఇంపార్టెంట్. లవ్ ఇంపార్టెంట్. అవును. సో మనీ ఎందుకని కాదు? మనీ కూడా ఇంపార్టెంటే కానీ మనీ కన్నా ముఖ్యమైనది లవ్ అండి. ప్రేమ లేకపోతే డబ్బు అనేది ఎక్కడి నుంచి రాదు. మరి లవ్లో మనీ లేకపోతే లవర్ ఎక్కడి నుంచి వచ్చింది? లవర్ అనేది కామన్ అండి. లవర్ అనేది డబ్బు లేకపోతే రాదు. నేను అనేది అంటే లవ్, ప్రేమ అనేది. సో లవర్ అనేది తర్వాత క్వశ్చన్. సో లవ్ అయినా లవర్ అయినా డబ్బు ఉంటేనే వస్తాయని కూడా తప్పు. సో మన దగ్గర ప్రేమ ఉంటేనే లవర్ వస్తుంది, తర్వాత ఇంకేదైనా వస్తుంది. సో లవ్ కన్నా మనీ అనేది ఇంపార్టెంట్ కాదండి. లవ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మన తల్లిదండ్రులు మన మీద చూపించేది ప్రేమ. మనం ఒకవేళ ఎదిగిన తర్వాత ఒక అమ్మాయి మీద చూపించేది అట్రాక్షన్, దాని తర్వాత లవ్ గివ్ అంటారు. సో లవ్ అనేది కాదండి, లవ్ అనేది ఇంపార్టెంట్. అక్కడ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది లవర్ పైన. ఐ మీన్ ఎదిగిన తర్వాత ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ. సో అట్రాక్షన్ తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తే ఎనికి తగ్గుతారే, అప్పుడు లవ్ ఎట్టవుతుంది, ఎనికి తగ్గుతారు. సో అలా తగ్గకూడదు. లవ్ అనేది లవ్వే. సో నేనేమంటున్నా అంటే మనీ కన్నా లవ్ ఇంపార్టెంట్.